హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి 9 వరకు నేను ఏం పనులు చేశానో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈరోజు తీసిన వ్లాగ్ అనేది నేను మీకు షేర్ చేసేస్తున్నాను. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే గీజర్ అనేది ఆన్ చేస్తానండి. మా పాపకి అయితే హాట్ వాటర్తో స్నానం చేయడమే అలవాటు. సో అందు గురించి అని చెప్పి ఎంత చలిగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా సరే ఇంకా గీజర్ అనేది ఆన్ చేయాల్సిందే. ఇంక ముందు రోజు నైటే కిచెన్ గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకుని అన్నీ సెట్ చేసేసుకుని కిచెన్ అదంతా కూడా నీట్గా అయితే ఉంచుకోవడం మూలన మార్నింగ్ లేచిన వెంటనే పని చేసుకోవాలంటే ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీలోకి వచ్చి చూసేటప్పటికల్లా 6 గంటలకే ఇంకా చూస్తున్నారు కదా సూర్యుడు ఎంత షైనీగా అయితే ఉదయించి అయితే ఉన్నారో. ఈరోజు ఎండ కూడా గట్టిగానే ఉన్నట్టున్నదండి. 2 రోజుల నుంచి బట్టలు వాష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, శనివారం ఆదివారంని. 2 రోజులు ఏంటంటే చాలా మబ్బుగా ఉండి లైట్గా వర్షం అదంతా కూడా పడుతుందన్నమాట. ఈరోజు ఎండ చూసేటప్పటికల్లా ఆమె రోజు బట్టలు అయితే ఉతికేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇదైతే పక్క బాల్కనీలో అయితే కొబ్బరి చెట్టు దగ్గర ఇక్కడ పావురం అయితే గుడ్లు అయితే పెట్టిందండి. పిల్లలు అయితే పెద్దవి కూడా అయిపోయినాయి. ఒక పిల్లనైతే నిన్న సండే రోజు మార్నింగ్ మరి ఆఫ్టర్నూన్ ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకొక పిల్ల అయితే ఉన్నదనమాట. పిల్లలంటే పెద్దవి అయిపోయినాయి అని చెప్పేసి అన్నాను కదా. సో రెండో పిల్లని ఈరోజు రేపు అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. సో ఇంకా లోపలికి ఉన్నదండి పిల్ల కూడాని. సో పిల్ల ఉంది కదా, జస్ట్ షూట్ చేద్దాం అనుకునేటప్పటికి చాలా సైలెంట్గా షూట్ చేస్తుందని ఎక్కడి నుంచి వచ్చేసిందో మొత్తానికి తల్లి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మధ్యన ఏంటంటే తల్లితో పాటు ఇంకొక 2-3 తల్లి ఫ్రెండ్స్ అనుకుంటా అవి కూడా వచ్చేసి అయితే ఉంటున్నాయన్నమాట కాపలా కిందన. ఇంకా అలా కొంతసేపు అలా చూసుకుని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. వంటదంతా కూడా చేసుకోవాలి కదా. సో ఇంకా రైస్ అదంతా కూడా మా పాపకి లంచ్ బాక్స్కి, అలాగే నాకు మా వారికి ఆఫ్టర్నూన్ లంచ్కి ఎంత అయితే రైస్ అనేది మేము వండుకుంటామో అంతా కూడా ఒకసారి కుక్ చేసేస్తూ ఉంటాను. కొంచెం రైస్ అయితే వండడానికి అయితే సరిగ్గా అవ్వదు కదండి, అందు గురించి అని చెప్పి మొత్తం రైస్ అదంతా కూడా ఒకేసారి కుక్ చేసేస్తాను. ఈ మధ్యన కాయగూరల రేట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయినాయండి. నేను కాయగూరలు అవన్నీ కూడా మ్యాక్సిమమ్ సంతల్లోనే తీసుకుంటూ ఉంటాను. కేజీ బీన్స్ 160 రూపాయలంట. అమ్మ బాబాయ్ అన్నట్టు అనిపించింది. సంతల్లోనే ఎంత రేట్ చెప్తున్నారు అంటే, మామూలుగా సూపర్ మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదండి. సో అక్కడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. మామూలుగా అయితే బీన్స్ అవన్నీ కూడా ఎప్పుడు తీసుకున్నా సరే ఒక 1/2 కేజీ అయితే తీసుకుంటూ ఉంటాము. బట్ రేట్ అదంతా కూడా ఎక్కువగా ఉన్నది కదా, ఇంకా నేను 1/2 కిలో తీసుకున్నానండి. ఈరోజు బీన్స్తో అయితే ఇంకా మా పాప లంచ్ బాక్స్కి బీన్స్ ఫ్రై అనేది పెట్టేయాలి చేసేసి. అండ్ ఇక్కడ అయితే క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. మొన్న సాటర్డే మార్కెట్లో అయితే మా ఏరియాలో సంత జరుగుతుంది. ఆ సంతలో అయితే ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇది కూడా 1/2 కిలోయే. బీన్స్ క్యాప్సికమ్ తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది. ఈ రోజు అయితే గ్రేవీ కర్రీ కింద క్యాప్సికమ్ కర్రీ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే పల్లీల పౌడర్ అదంతా కూడా చేసుకుని అయితే చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి అయితే కాయగూరలు తీసాను. దాంతోపాటు ఇక్కడ పల్లీలు కూడా ఫ్రిడ్జ్లోంచి అయితే తీసానండి. సో ప్యాకింగ్ ఇలాగా క్లిప్ అదంతా కూడా పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ క్లిప్స్ భలే యూజ్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడు వెళ్ళినా సరే నేను తెచ్చుకుంటూ ఉంటాను. భలే స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ అయితే ఇంకా బీన్స్ అవన్నీ కూడా కట్ చేసేసానండి. ఇంకా అవన్నీ కూడా ఏమీ చూపించలేదు. వైట్ రైస్ అదంతా కూడా అయిపోయింది. సో ఈరోజు సింపుల్గానే బీన్స్ ఫ్రై అనేది చేసేస్తున్నానండి. సో ఇక్కడ అయితే మూకుల్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అవన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కారం జల్లుకుంటే సరిపోతుంది. కారం జల్లుకుంటే ముందు కూడా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కారం జల్లుకుంటే చాలా బాగుంటుందండి. బట్ నేను యూజ్ చేసే కారంలో అయితే ఇంకా వెల్లుల్లి కారం అనమాట. సో అది ఎలాగో ఇంకా అందులో వెల్లుల్లిపాయ ఉంటాయి కదా అని చెప్పేసి నేను అయితే విడిగా సెపరేట్గా అయితే వెల్లుల్లిపాయలు దంచి అయితే వేయటం లేదు. అండ్ ఇక్కడ అయితే క్యాప్సికమ్ కర్రీకి మసాలా కిందన పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి మిక్సీలో వేసుకున్నాను. వేడిగా ఉన్నాయి. వేడి చల్లారిన తర్వాత పౌడర్లో అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే మా పాపకి స్కూల్కి టైం అయిపోతూ ఉన్నది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను బియ్యం ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఉప్మా అనేది చేసి చాలా రోజులు అయిపోయింది.
ఈ నూక కూడా బియ్యం నూక నేనైతే రేషన్ రైస్ ఉంటాయి కదా, స్టోర్ బియ్యం, ఆ బియ్యం అదంతా కూడా వాష్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో నేను నూకలా అయితే చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి అయితే నేను మమ్మీ వాళ్ళ ఊరు నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటాను. సో పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటుంది. ఇంకా అత్తయ్య గారు అయితే ఈ బియ్యం నూక ఉప్మా కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ కుక్కర్లో అయితే పెట్టి చేస్తూ ఉంటారు. బట్ నేను ఏ ఉప్మా అయినా సరే ఇలా మూకుళ్ళలో అయితే చేసేసుకుంటూ ఉంటాను. సో పల్లీలు అవన్నీ కూడా చల్లారిపోయినాయి, పౌడర్ అవన్నీ కూడా చేసేసుకున్నాను. చల్లారినప్పుడే ఇంకా మనం మిక్సీ అనేది ఆన్ అండ్ ఆఫ్ అని చేసుకుంటూ ఉంటే పౌడర్లా అయితే చక్కగా అయితే రెడీ అవుతూ ఉంటుంది. లేదంటే ముద్దగా అయితే పౌడర్ అన్నది అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు ఎండదంతా కూడా చూసారు కదా, బట్టలు అవన్నీ కూడా ఎక్కువగా అయితే ఉన్నాయండి. సో బట్టలు అవన్నీ కూడా ఆల్రెడీ ఒక వాష్ అదంతా కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను, డిటర్జెంట్ కూడా వేసేసి ఇంక ఇప్పుడైతే ఆన్ చేయాలన్నమాట. ఇంకా మిగతావన్నీ కూడా వైట్స్ అయితే ఉన్నాయండి. నేను బట్టలు వాష్ చేసేటప్పుడు వైట్స్ అన్నీ కూడా సెపరేట్గా, అలాగే కలర్ బట్టలు అన్నీ కూడా సెపరేట్గా అయితే వాష్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే కలర్ బట్టలు అవన్నీ కూడా ఇప్పుడైతే వాషింగ్ అదంతా కూడా చేసేస్తున్నాను. మొన్న సాటర్డే ఏంటంటే వాష్ చేద్దామంటే మంచి క్లౌడీగా ఉండి వర్షం పడేటట్టు అయితే ఉన్నది. అలాగే సండే కూడా ఉన్నదని చెప్పేసి 2 రోజులు అయితే వాషింగ్ అదంతా కూడా చేయకపోయేసరికి బట్టలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయినాయి అనమాట. అండ్ ఇదేంటంటే మామూలుగా షర్ట్స్కి కాలర్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అది వేసుకునేటప్పటికి కాలర్ దగ్గర మురికిలా అయితే ఉంటుంది కదా. సో ఆ మురికి అదంతా కూడా చాలామంది సోప్ రాసి అలాగా కొంచెం ఇలా రబ్ చేసి ఇంక వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగ బయట మార్కెట్లో అయితే కఫ్స్ అండ్ కాలర్స్ అనేది లిక్విడ్ అమ్ముతూ ఉంటారండి. చాలా బాగా అయితే వర్కౌట్ అవుతూ ఉంటుంది. నేను చాలా సంవత్సరాల నుంచి అయితే ఇలాంటి కఫ్స్ అండ్ కాలర్సే కాలర్కి అయితే రాసేసి లిక్విడ్ ఫామ్లో అయితే ఉంటుంది, అప్లై చేసేసి వాషింగ్ మిషన్లో అయితే పడేస్తానమాట. ఇంకా గట్టిగా పామవలసిన అవసరం కూడా లేదు. కాలర్ ఉండే ప్లేస్ దగ్గర మురికి ఎక్కువ ఉంటుంది కదా, అక్కడైతే ఏమీ పామవలసిన అవసరం లేదు. జస్ట్ ఆ లిక్విడ్ అనేది రాసేసి పెడేస్తే చక్కగా అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా మా పాపకి అయితే ఇంకా పెట్టేశాను. ఇంకా మా పాపకి అయితే మా వారైతే తినిపిస్తూ ఆయన కూడా తినేస్తూ ఉన్నారండి. ఇంక నేనైతే ఇంకా తినలేదు. ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉన్నది. ఈలోగా అయితే నేను ఇల్లదంతా కూడా ఊడ్చేసుకుందాం అని చెప్పేసి ఇల్లదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈలోగా వాషింగ్ మిషన్లో ఉండే బట్టలు అవన్నీ కూడా వాష్ అయిపోతాయి కదా అని చెప్పి ముందు ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను. అండ్ అదంతా కూడా మాకు ఈస్ట్ సైడ్ బాల్కనీ కాబట్టి లోపల వరకు అయితే వస్తుందండి. భలే వస్తూ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే మా ఇల్లు చూడడానికి ఫ్లోర్ అదంతా కూడా చాలా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తుడుస్తున్న కొద్దీ డస్ట్ అదంతా కూడా అలా వస్తూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, రోజు క్లీన్ చేస్తూ ఉంటామా అంటే 2 పూటలు క్లీన్ చేయను అనుకోండి, ఒక పూట క్లీన్ చేస్తాను. మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి 2 పూటలు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే నేను ఒక పూట చేస్తూ ఉంటానండి. ఒక పూట చేసినా సరే కంపల్సరీ డస్ట్ అదంతా కూడా బాగా వచ్చేస్తూ ఉన్నది. అండ్ ఇంకా పాప అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసింది, రెడీ అయిపోయింది, చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ముందు రోజు సండే నేను హెయిర్కి వాష్ అదంతా కూడా చేయించాను. సో ఇంకా ఆయిల్ అదంతా కూడా ఏమీ అప్లై చేయలేదండి. సో హెయిర్ అదంతా కూడా కొంచెం డ్రైగా ఉన్నది కదా, పిలకలు వేస్తే ఇంకా ముందు కటింగ్ హెయిర్ అదంతా కూడా వచ్చేస్తుందని చెప్పి ఈరోజు అయితే టిక్ టాక్స్ అవన్నీ కూడా పెట్టేసి ఇంక పంపించేస్తున్నాను. బీన్స్ ఫ్రై చూపించాను కదా, బీన్స్ ఫ్రై అదంతా కూడా ఇంకా కలిపేసి అయితే లంచ్ బాక్స్ అవన్నీ కూడా పెట్టేశానండి. అవన్నీ కూడా ఏమీ చూపించలేదు. ఇంకా ఈరోజు యాక్చువల్లీ మా పాప నన్ను స్కూల్కి రమ్మన్నది, కానీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేశాను కదా, అవన్నీ కూడా ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట. ఆ బట్టలు అవన్నీ కూడా ముందు ఆరబెట్టేయాలని చెప్పి ఈరోజు నేను స్కూల్కి అదంతా కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంకా చూశారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే వాషింగ్ అయిపోయినాయి బట్టలు అవన్నీ కూడా. ముందు ఇవన్నీ కూడా ఇంకా నేను బకెట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత వైట్స్ అన్నీ కూడా బట్టలు ఉన్నాయండి, అవన్నీ కూడా వేసేసి అవి సెపరేట్గా అయితే మళ్ళీ వాష్ చేస్తాను. వాషింగ్ మిషన్లో వైట్స్ అవన్నీ కూడా క్లాత్స్ నేను వాష్ చేసేటప్పుడు లాస్ట్ వాష్ అప్పుడు మటుకు నేను ఉజాలా అనేది నీలిమంది అనేది వేసేస్తానండి. సో దట్ మనకు సెపరేట్గా అయితే నీలిమంది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలా చేస్తూ ఉంటాను. అలాగే వైట్ బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేటప్పుడు నేను వాషింగ్ అప్పుడు నేను ఆలా అనేది ఒక లిక్విడ్ అనేది వేస్తూ ఉంటానండి. అది రంగు బట్టల కన్నా వైట్ బట్టల మీదే వేసుకోవాలి ఆ లిక్విడ్ అనేది. అది కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి అయితే వేయాలి. డైరెక్ట్గా వేసామనుకోండి బట్టల మీద మరకల్లాగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. కలర్ బట్టల మీద వేసామనుకోండి ముందే మరకల్లా అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో మొత్తానికి అయితే బట్టలు అవన్నీ కూడా చక్కగా అయితే ఆరబెట్టేసానండి. అలాగే రెండో రేవులో అయితే బట్టలు వైట్ అన్నీ కూడా వేసేసాను. అవి కూడా ఇంకా వాష్ అయిన తర్వాత ఆరబెట్టేయాలి.
ఎండదంతా కూడా చాలా గట్టిగా అయితే ఉన్నదండి. ఒక 3-4 గంటల్లో అయితే కంప్లీట్గా బట్టలు అవన్నీ కూడా ఆరిపోతాయి. సో అదండి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు నేను ఏం పనులు చేశానో షేర్ చేశాను. సో వీడియో ఎలా ఉన్నదండి, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ మటుకు ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నా నుంచి ఎటువంటి వీడియోస్ అవన్నీ కూడా మీరు కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.